హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ అకాడమీ. ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ టాపిక్కి సంబంధించిన షార్ట్ రివిజన్ అంటే ఈసెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో మనకి ఎలాంటి మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఆ మోడల్ క్వశ్చన్స్ ఎలా చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ రివిజన్ ఒక టాపిక్ని చూజ్ చేసుకొని, దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ టాపిక్ బేస్ చేసుకొని టోటల్ అనాలైసిస్ అనేది ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. టోటల్ ఇంటిగ్రేషన్ ఈజీ మేనర్లో మనం ఎలా చేయొచ్చు, ఏ టైప్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న డిస్కషన్ మనం ఇక్కడ పెట్టుకుందాం. అండ్ ఫర్ దాట్ పర్పస్ ఐఎమ్ చూసింగ్ వన్ ప్రాబ్లం, అంటే ఒక ప్రతి మోడల్లో ఏవైతే ఉందో ఆ మోడల్స్ అన్నిటి, అంటే ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో అన్ని ఫార్ములాస్ ఒకటే ప్రాబ్లంకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వస్తే ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎన్ని టైప్స్కి అడగచ్చు, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. ఇంటిగ్రేషన్ టాపిక్ మీద ఈ డిస్కషన్ షార్ట్ రివిజన్, అంటే ఈసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈసెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ రిప్రజెంటేషన్ అనేది యూజ్ అవుద్ది, రైట్. మనము అన్ని టాపిక్స్ మీద కూడా ఇలా షార్ట్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోస్ మనం అప్లోడ్ చేద్దాం. మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెట్లో మీకు మంచి మార్క్స్ రావాలి అంటే, మ్యాథమెటిక్స్ మంచి ర్యాంక్ రావాలన్నా బ్రాంచ్ ర్యాంకే కావచ్చు, ఇంటిగ్రేటర్ ర్యాంకే కావచ్చు, మేజర్గా ఇంటిగ్రేటర్ ర్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథమెటిక్స్ ప్లేస్ మేజర్ రోల్. మన ఛానల్లో ఈ ఈసెట్ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టాపిక్ మీద ఇలానే మీరు సక్సెస్ అయ్యే విధంగా మనం కొన్ని వీడియోస్ అప్లోడ్ చేద్దాం. ప్రతి టాపిక్ మీద, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటి మీద కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేద్దాం. ఈ వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇంటిగ్రేషన్ మీద మనం ఈ డిస్కషన్ చేయబోతున్నాం. ఇంటిగ్రేషన్ టాపిక్స్లో ఏ మోడల్స్ రాబోతున్నాయి, ఎలాంటి మోడల్స్ వస్తే ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, దట్ టు ప్రీవియస్ క్వశ్చన్స్ చూజ్ చేసుకొని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది ఈ సెట్లో ఎన్ని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాటన్నిటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. మేజర్ ఇంప్లిమెంటేషన్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్, రైట్. ఇంటిగ్రేషన్ టాపిక్ నుంచి నియర్లీ 3 నుంచి 4 క్వశ్చన్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది, రైట్. మేజర్గా ఇంటిగ్రేషన్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ నుంచి మొదలు పెడితే బై పార్ట్స్ వరకు కూడా మనం ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. మేజర్గా ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎనీ ఫంక్షన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ రైట్ ఇయర్ ఆల్వేస్ ఎక్స్ ప్లేస్లో ఏ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయినా ఆ ఫంక్షన్ డెరివేటివ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ కావాలి. దట్ ఈస్ ఇంటిగ్రెండ్ అనేది ఇఫ్ యూ హ్యావింగ్ లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఆన్సర్, రైట్. ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటిదంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ పవర్ ఎన్ ఎట్లయితే ఉందో ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయితే, రైట్, వీ హ్యావ్ ఎన్ ఆన్సర్. దట్ ఈస్ వాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n+1 డివైడెడ్ బై n+1. ఎక్స్ ప్లేస్లో ఫంక్షన్ వచ్చింది అంటే ఆ ఫంక్షన్ డెరివేటివ్ అనేది ఇంటిగ్రెంట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్వేస్ n నాట్ ఈక్వల్స్ టు 1. వీ హ్యావ్ ఎన్ ఫార్ములా ఫర్ n ఈక్వల్స్ టు -1. దట్ ఈస్ వాట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయితే ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మేజర్గా మీకు ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ నుంచి క్వశ్చన్ వస్తుంది అంటే ఫ్రమ్ దిస్ ఫార్ములా ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ డెరివేటివ్ న్యూమరేటర్ నుండి డినామినేటర్లో ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయితే డైరెక్ట్గా లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావచ్చు. వీటిని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లెట్స్ సీ ద ప్రాబ్లమ్స్, రైట్. ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎట్లా చూజ్ చేసుకున్నాం, ప్రీవియస్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఎట్లా డిస్కషన్ జరుగుతుందని. అయితే ఇక్కడ రైట్ ఇయర్ వి నో దట్ ఈస్ ఈ పవర్ ఎక్స్ అనేది ఫంక్షన్ ఉంది. ఇది పర్ సపోజ్ ఇది ఫంక్షన్ అయితే అంటే డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ +1 డెరివేటివ్ ఏమైంది ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, అందుకే కన్ఫ్యూజన్ ఎగ్జిస్ట్ అవుతుంది ఏది ఫంక్షన్ ఏది డెరివేటివ్. అందుకే ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ మనకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ బేస్ చేసుకొని వస్తాయి. కాబట్టి వాటిని చూజ్ చేసుకొని మనం ఓవర్కమ్ చేసే విధంగా మనం ఇక్కడ నేర్చుకుందాం, రైట్. ఈ పవర్ x+1 డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ అయింది కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది, రైట్. ఇయర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటిది 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 +1. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందనుకో ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఖచ్చితంగా ఎక్స్ ప్లేస్లో ఫంక్షన్ వస్తే దాని డెరివేటివ్తో మల్టిప్లై. ఇట్లా ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయిందంటే ఆన్సర్ ఏమవుతుంది 2/3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. ఇక్కడ అదే రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాని డెరివేటివ్ ఉంది. అటు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది ఈ పవర్ x+1. ఆన్సర్ ఏమవుతుంది 2/3 ఇంటూ ఈ పవర్ x+1 హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇది ఎక్కడ ఉంటుంది ఆన్సర్ ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ 1 + e పవర్ x అని ఉంది, కాదు 2/3 ఉండాలి. 2/3 ఇంటూ 1 + e పవర్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2, రైట్. ఇయర్ వన్ మోర్ ఆప్షన్ సేమ్ ఉంది కాబట్టి యాక్చువల్లీ ఒకటే ఆప్షన్ వస్తుంది. సేమ్ ఉన్న ఆప్షన్స్ ఎగ్జిస్ట్ అయ్యి అంటే ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్, రైట్. కాబట్టి
ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ ఉంది, ఉందా లేదా, అక్కడ లేకపోతే వచ్చే విధంగా చేయాలి, ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి, రైట్. లెట్స్ మూవ్ టు అనదర్ ప్రాబ్లమ్. ఇయర్ 1 + e పవర్ x ఇంటూ 1 + e పవర్ x ఎగ్జిస్ట్ అయింది. నేను e పవర్ -xని 1/x అని 1/e పవర్ x రాస్తా. అప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ 1 / 1 + e పవర్ x. ఇక్కడ 1 + 1/e పవర్ x అంటే ఏమైంది, e పవర్ x + 1 / e పవర్ x అవుతుంది. సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో e పవర్ x వస్తుంది, డినామినేటర్లో సేమ్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి 1 + e పవర్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 2. సేమ్ ఫంక్షన్ f ఆఫ్ x హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇయర్ సేమ్ డెరివేటివ్ ఆఫ్ 1 + e పవర్ x. ఏంటిది, e పవర్ x ఉంది కదా, అంటే ఇది ఏంటిది, e పవర్ x ఇంటూ 1 / 1 + e పవర్ x హోల్ స్క్వేర్ ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ఏంటిది, -1/x. ఎక్స్ ప్లేస్లో ఏముంది, 1 + e పవర్ x, 1/x². ఖచ్చితంగా డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది, ఇంప్లిమెంట్ చేస్తాము, దట్ ఈస్ -1 / 1 + e పవర్ x ఈజ్ యువర్ ఆన్సర్. 1/x, ఎక్స్ ప్లేస్లో ఏముంది, f ఆఫ్ x, 1/f ఆఫ్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ f' ఆఫ్ x ఉంది కాబట్టి సింపుల్గా 1/f ఆఫ్ x. ఇండైరెక్ట్లీ 1/x ఈజ్ యువర్ ఆన్సర్, 1/1 + e పవర్ x. -1/1 + e పవర్ x ఈజ్ యువర్ ఆన్సర్, రైట్. ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది 1/+, మైనస్ విల్ చేంజ్ యువర్ లైఫ్, రైట్. ఇక్కడ ఫంక్షన్ని గుర్తుపడడం రావాలి, రైట్. సేమ్ f ఆఫ్ x హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ f' ఆఫ్ x. ఇక్కడ చూడండి, సేమ్ 1 + e పవర్ x + e పవర్ -x ఎగ్జిస్ట్ అయింది, రైట్. నేను ఏమంటున్నా, e పవర్ -x అంటే 1/x రాయొచ్చు కాబట్టి 1/e పవర్ x హోల్ స్క్వేర్ + 1 / e పవర్ x. న్యూమరేటర్కి రాస్తే దట్ ఈస్ వాట్, e పవర్ x / 1 + e పవర్ x హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ లైక్ వాట్, 1/1 + x². వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x², tan ఇన్వర్స్ x. ఎక్స్ ప్లేస్లో ఏముంది, f ఆఫ్ x ఉంది, ఖచ్చితంగా దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ కావాలి. e పవర్ x డెరివేటివ్ e పవర్ x కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేమ్ tan ఇన్వర్స్. ఎక్స్ ప్లేస్లో ఏముంది, e పవర్ x ఉందా, tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x, tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x ఈజ్ యువర్ ఆన్సర్. ఫంక్షన్ గుర్తుపట్టడం రావాలి. ఎప్పుడైనా f ఆఫ్ g ఆఫ్ x వచ్చింది అంటే ఖచ్చితంగా దాని డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. క్వశ్చన్ ఫార్మేటే ఇది అన్నప్పుడు మనం క్వశ్చన్ అట్లా ఉందా లేదా చెక్ చేయాలి. ఖచ్చితంగా ఏ ఫంక్షన్ వచ్చినా సరే దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయిందా లేదా చెక్ చేయాలి, రైటా. ఇక్కడ చూడండి, e పవర్ x - e పవర్ -x/e పవర్ x అంటే సేమ్ e పవర్ x డినామినేటర్ ఉంది, న్యూమరేటర్లో మళ్ళీ వేరే ఫంక్షన్ వచ్చింది. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ దీని డెరివేటివ్ డినామినేటర్ ఉంది, న్యూమరేటర్ లేదు కాబట్టి మనం మాడిఫై చేసినాం. ఇక్కడ డైరెక్ట్గా ఇయర్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x + e పవర్ -x ఏమవుతుంది, e పవర్ x డెరివేటివ్ e పవర్ x, e పవర్ -x డెరివేటివ్ ఏంటిది, e పవర్ -x ఇంటూ -1. దట్స్ వాట్, e పవర్ x - e పవర్ -x. న్యూమరేటర్లో డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది, డినామినేటర్లో ఫంక్షన్ ఉంది, ఉంటే ఫార్ములా ఏంటిది, లాగ్ ఆఫ్ f ఆఫ్ x. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, లాగ్ ఆఫ్ డినామినేటర్ ఏంటిది, e పవర్ x + e పవర్ -x. ఇక్కడ ఆప్షన్లో ఉందా, లాగానే ఉంది కానీ లేదు, e పవర్ -xని సింప్లిఫై చేసిండు, లాగ్ ఆఫ్ e పవర్ x + 1/e పవర్ x. దట్స్ వాట్, లాగ్ ఆఫ్ e పవర్ 2x + 1 / e పవర్ x + c. లాగ్ m - లాగ్ n ఫార్మేట్లో ఉంది. లాగ్ m అంటే e పవర్ 2x + 1, లాగ్ n అంటే e పవర్ x. లాగ్ e పవర్ x ఈజ్ నథింగ్ బట్ x ఓన్లీ. వై, బికాస్ x ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ ఆల్వేస్ ఈజ్ గోయింగ్ టు బి బట్ 1 అవుతుంది కాబట్టి ఓన్లీ ఎక్సే వస్తుంది. e పవర్ 2x + 1 - e పవర్ x. ఇక ఫోర్త్ ఆప్షన్ మీకోసం e పవర్ x -1 ఉంది. మనకు వచ్చిన ఆన్సర్ ఏంది, e పవర్ x e పవర్ -x. సేమ్ ఫంక్షన్ నేను ఇంకో విధంగా చెప్తా, రైట్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఏమున్నది ఫంక్షన్, ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x - e పవర్ -x / e పవర్ x + e పవర్ -x అని ఉంది. దీన్ని ఏమంటా, ఇంటిగ్రల్ ఆఫ్ tan hx అంటాను. వై, బికాస్ sin hx ఈజ్ నథింగ్ బట్ what, e పవర్ x - e పవర్ -x/2. sin hx ఈక్వల్ టు e పవర్ x - e పవర్ -x/2.
cos hx equals to e power x plus e power minus x by 2. That combinedly it is going to be done. That is what integral of sin hx divided by cos hx. Direct formula, basic formula తెలిస్తే ఆన్సర్ వచ్చినట్టే. That is what log of cos hx, it is going to be f dash of x by f of x, same thing. ఇప్పుడు cos hx అంటే ఏంటిది? e power x plus e power minus x by 2. That we can write as a log of e power x plus e power minus x minus log 2 plus c. This combinedly we can say as constant. Previously we got that only e power x plus e power minus x plus c only. Same formula. మళ్ళీ సింప్లిఫై చేస్తే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. log of e power 2x minus 1 minus x is your answer. ఇక్కడ అదే వచ్చింది. బట్ ఏ వచ్చింది tan hex అనొచ్చు మనం. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చినాడు కాబట్టి సింపుల్గా వి కెన్ సే దట్స్ వాట్ e పవర్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ ax ప్లస్ e పవర్ మైనస్ ax ఇస్ వాట్ a ఇంటూ e పవర్ ax ఇది ప్లస్ e పవర్ మైనస్ ax ఇంటూ మైనస్ a ఇది. అప్పుడు ఏ కామన్ తీస్తే ఈ పవర్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ అయింది. న్యూమరేటర్లో లేదు, మల్టిప్లై డివైడ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 బై లాగ్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్. ఈజ్ ఇట్ ఇస్ దేర్? ప్లస్ ఉండాలి, 1 బై ఏ లాగ్ ఆఫ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇది ఆన్సర్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, బట్ 2a ఉంది, ఇక్కడ 2a ఉంది కాబట్టి 1 బై ఏనే ఉండాలి. వై? బికాస్ వీ డిడ్ ఏ ఓన్లీ, రైట్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై దట్ ఈస్ వాట్ ఆల్వేస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ దేర్. సింప్లీ వీ కెన్ సే ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు బి దిస్, ఫ్రమ్ దిస్ ఓన్లీ. బట్ ఇండైరెక్ట్గా ట్రిక్కీగా రిప్రజెంట్ చేస్తూ ప్రాబ్లమ్స్ అడుగుతాడు, మనం వాటిని అబ్జర్వ్ చేస్తూ ఆన్సర్ చేయాలి, రైట్. లెట్స్ మూవ్ టు అనదర్ ప్రాబ్లమ్ ఆల్సో. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ క్వశ్చన్, ప్రీవియస్ ఆల్సో ది ప్రీవియస్, అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, రైట్. ఇక సేమ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అని ఉంది, రైట్. న్యూమరేటర్లో దీని డెరివేటివ్ లేదు, బట్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే డినామినేటర్లో ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. న్యూమరేటర్ రాస్తాను ఈ పవర్ 2x అని. వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ హియర్? రైట్, 1 divided by e power 2x plus 1 by e power 2x whole square you are going to get. That's what e power x only, this is not 2x, right. whole square అన్నప్పుడు చేంజ్ అయింది. e power 2x divided by e power 2x plus 1 whole square. Now the derivative e power 2x plus 1 is what? 2 into e power 2x. We didn't have 2, that's why we are multiplying with 2 and dividing with 2. Now f dash of x, f of x whole square ఉంది అంటే మైనస్ ఆల్రెడీ 1 by 2 ఉంది, 1 by e power 2x plus 1. Why? Because integral of 1 by x square is what? మైనస్ 1 by x. ఎక్స్ ప్లస్లో ఏముంది? ఈ పవర్ 2x ప్లస్ 1 ఉంది, దాని డెరివేటివ్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసిన. మైనస్ 1 by x, ఆల్రెడీ 1 by 2 ఉంది, 1 by 2 మైనస్ 1 by x ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. సేమ్ ఫార్ములా ఇంతకుముందు వచ్చింది, సేమ్ కాన్సెప్ట్, బట్ ఫంక్షన్ క్వశ్చన్ చేంజ్ అయింది, రైట్. రైట్, ఇక్కడ సి 1 by 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ చూడండి మైనస్ ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి 1 by e power x plus 1 divided by e power x after taking LCM. That is what? e power x divided by e power x plus 1. న్యూమరేటర్లో e power x plus 1 డెరివేటివ్ ఉంది, డినామినేటర్లో ఫంక్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? లాగ్ ఆఫ్ డినామినేటర్, దట్ ఈస్ e power x plus 1. ఎక్కడుంది? e power x plus 1 లాగ్ ఆఫ్ e power x. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సింపుల్ డైరెక్ట్ ఫార్ములా, రైట్. ఇప్పుడు మైనస్ లేదు, e power x minus 1 ఉంది. ఇంతకుముందు మైనస్ ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు మైనస్ లేదు, బట్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డెరివేటివ్ ఏంటిది? ఈ పవర్ ఎక్స్. మరి ఉందా? ఈ పవర్ ఎక్స్ లేదు.
అప్పుడు ఏం చేస్తానంటే నేను డినామినేటర్లో ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తాను. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 1/e పవర్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది e పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ e పవర్ మైనస్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది 1 డెరివేటివ్ 0 మైనస్ ఆల్రెడీ ఇస్ దేర్ e పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ -1 దట్ ఈస్ వాట్ ప్లస్ e పవర్ ఎక్స్. న్యూమరేటర్లో డెరివేటివ్ ఉంది, డినామినేటర్లో ఫంక్షన్ ఉంది. డైరెక్ట్గా ఆన్సర్ లాగ్ ఆఫ్ 1 మైనస్ e పవర్ మైనస్ ఎక్స్. బట్ 1 మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ఉందా, ఆప్షన్లో లేదు. దీన్ని మాడిఫై చేసి రాయాలి, రైట్. దట్ ఈస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ 1/e పవర్ ఎక్స్. దట్ ఈస్ వాట్ లాగ్ ఆఫ్ e పవర్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై e పవర్ ఎక్స్. ఇది ఉందా? ఒకవేళ లేకపోతే డినామినేటర్ లాగ్ m మైనస్ లాగ్ n కూడా ఆన్సర్ అయింది, రైట్. కావాలంటే e పవర్ ఎక్స్ మైనస్ 1/e పవర్ ఎక్స్. ఇగో థర్డ్ ఆప్షన్ ఉంది, 1 మైనస్ e పవర్ ఎక్స్ ఉంది, అది కాదు. లేదు, ఇది ఇంకా ఇలా కూడా రాయొచ్చు, లాగ్ ఆఫ్ e పవర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ లాగ్ e పవర్ ఎక్స్. లాగ్ e పవర్ ఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్ అని రాయొచ్చు. లాగ్ ఆఫ్ e పవర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి, ఇది కూడా ఆన్సరే. ఇట్లా కూడా ఉండొచ్చు, ఇది ఆల్రెడీ ఉంది, నో ప్రాబ్లం. కాబట్టి సింప్లిఫికేషన్ మీద డిపెండ్ అవుద్ది ఎప్పుడైతే లాగార్థం ఎక్స్పోనెన్షియల్ వచ్చిందో, రైట్. కాబట్టి అందుకే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు. చూడండి e పవర్ ఎక్స్ మైనస్ 1, ఇప్పుడు ఇదేంటిది ప్లస్ ఉంది, సేమ్ కాన్సెప్టా, కామన్ తీయాల్సిన ఫంక్షన్ సేమా, రైట్. అంటే ఏమవుతుంది 1 డివైడెడ్ బై e పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే ఏమైంది e పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్. 1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటిది మైనస్ e పవర్ మైనస్ ఎక్స్. మైనస్ లేదు కాబట్టి మైనస్తో మల్టిప్లై డివైడ్ చేసినాం, అప్పుడు మైనస్ ఆల్రెడీ ఉంది. డినామినేటర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్. సింప్లిఫై చేస్తే మైనస్ లాగ్ ఆఫ్ e పవర్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై e పవర్ ఎక్స్. ఇంతకుముందు e పవర్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై e పవర్ ఎక్స్, ఇప్పుడు e పవర్ ఎక్స్ ప్లస్ 1 బై డివైడెడ్ బై ముందట ఏముండాలి మైనస్ e పవర్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై e పవర్ ఎక్స్, ఇక్కడ లేదు, రైట్. అప్పుడు ఏమవుతుంది మైనస్ లాగ్ ఆఫ్ ఇయర్ మైనస్ ఎగ్జిస్ట్ అయింది, హోల్ టు ది పవర్ ఆఫ్ రాయొచ్చు లాగ్ ఆఫ్ e పవర్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై e పవర్ ఎక్స్ whole power minus 1. That's what we can write reverse log e power x divided by e power x plus 1. Third option is your answer. ఇక వీటిని బేస్ చేసుకొని ఏని బీని బేస్ చేసుకొని ఆన్సర్ అడిగిండు. సేమ్ క్వశ్చన్ ఏ బై బి, దీన్ని ఫార్ములా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సేమ్ కాన్సెప్ట్ ఈ పవర్ ఎక్స్ కామన్ తీయాలి. అప్పుడు ఏమవుతుంది ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి అయింది. దీని డెరివేటివ్ ఏంటిది బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ. దాన్ని నేను అందుకే ఏం చేస్తున్నా ఏ బయటకు రాసి ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు దీని డెరివేటివ్ ఏంటిది బి ఆల్రెడీ రావాలి, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏంటిది మైనస్, అంటే ఇంకొక మైనస్తో మల్టిప్లై డివైడ్ చేసినాం. ఇప్పుడు ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మైనస్ ఏ ఇంటూ లాగ్ ఆఫ్ బి ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. That's what we can write minus a into log of b plus c e power x divided by e power x అయింది. మైనస్ ఉంది కాబట్టి పవర్ రివర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఏ ఇంటూ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై బి ప్లస్ ఈ పవర్ ఎక్స్ సి ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. But we forgot to write here indirectly we didn't have b, that's why multiply divide with b, then you will get here b. రైట్, ఇక్కడ బీతో మల్టిప్లై చేసినా అంటే బీతో డివైడ్ చేయాలి కదా. దట్ ఈస్ వాట్ ఏ బై బి లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై బి ప్లస్ సి ఈ పవర్ ఎక్స్. ఏ బై బి ఉండాలి, ఏ బై బి బి ప్లస్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇక దీన్ని ఇది ఫార్ములా లాగా గుర్తుపెట్టుకుంటే ఈ రెండింటికి రాయొచ్చు. ఇక్కడ ఏమో క్వశ్చన్ ఏంటిది బి ప్లస్ సి ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ కోషంట్ సి, ఇది బి, న్యూమరేటర్లు ఉన్నది ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ ఏంటిది 1. సింప్లిఫై చేసి ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు ఇది ఉన్న క్వశ్చన్ కూడా అంతే, ఇండైరెక్ట్లీ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1, సి వాల్యూ 1, బి వాల్యూ మైనస్ 1, ఏ వాల్యూ 1. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వస్తుంది. యూ కెన్ ట్రీట్ లాక్ యాజ్ అ ఫార్ములా, రైట్. సేమ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 ఇన్ని విధాలుగా అంటే 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1, 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1, 1 మైనస్ ఈ పవర్ ఎక్స్. అట్లనే ఇక్కడ
ఫంక్షన్ e పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఉంది. ఇది 2 ఫార్ములాస్ 2 ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఒకటి మైనస్ 1 డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ఒకటి. ఇది ప్రీవియస్ కాన్సెప్ట్. ఇది డైరెక్ట్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వీ కెన్ రైట్ డైరెక్ట్ ఆన్సర్ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 అయితే మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఏమొచ్చింది మనకు 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1. సింప్లిఫై చేస్తే లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ లాగ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ అవుతుంది లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1. బోత్ ఆర్ గోయింగ్ టు బి సేమ్. దట్స్ వై 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ వై బికాస్ లాగ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. కన్ఫ్యూజన్ లేకుండా చేయాలంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇండైరెక్ట్లీ నథింగ్ బట్ ఈ పవర్ ఎక్స్ని బేస్ చేసుకొని ఎట్లా అడగచ్చు. ఇవన్నిట్లలో కూడా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా బేస్ చేసుకొని ఉంది రైట్. ఇవంతా సబ్స్టిట్యూషన్ మెథడ్ బేస్ చేసుకొని ఎక్స్పోనెన్షియల్ రైట్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ బేస్ చేసుకొని ఇది ఫామ్ డైరెక్ట్ ఆన్సర్ రైట్. ఎన్ని విధాలుగా ఇది ఈ సెట్ క్వశ్చన్ ఇది ఈ సెట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఈ పవర్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్లో ఉంటాయి. ఇంటిగ్రెండ్ అనేది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అయితే ఆన్సర్ ఏంటిది అంటే సింప్లీ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వేర్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. కావాలంటే చెక్ చేయొచ్చు రైట్. ఇప్పుడు నేను ఇది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తా ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తా. వెన్ ఎవర్ కమింగ్ టు ద బై పార్ట్స్ రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది ఈ పవర్ ఎక్స్ అనేది సెకండ్ ఫంక్షన్ అవుతుంది రైట్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏంటిదంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటిది ఈ పవర్ ఎక్స్. ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది రాద్దాం అంటే ఇది ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఇక 2 టర్మ్స్ వచ్చినాయి రైట్. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బోత్ ఆర్ గోయింగ్ టు బి సేమ్ విత్ మైనస్ అండ్ సైన్ మైనస్ అండ్ ప్లస్ క్యాన్సల్. వాట్ ఈస్ రిమైనింగ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్సే ఉండాలి పై ఆఫ్ ఎక్స్ ఉండాలి. ఏముంటుంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ ఫంక్షన్ గుర్తుపడడం రావాలి అంటే బేసిక్ ఫంక్షన్స్ మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని రిప్రజెంట్ చేసుకుని రాయొచ్చు. ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటిది కాస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఆన్సర్ ఏం రాయొచ్చు డైరెక్ట్గా ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని రాయొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఏంటిది డెరివేటివ్ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్. That's what the question is going to be like this. E power x into cos x minus sin x ప్లస్ ఉంటేనే కదా సార్ అంటే ఫంక్షన్ డెరివేటివ్ అప్లై చేసినప్పుడు మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫంక్షన్ ఏంటిది కాస్ ఎక్స్. ఇది డైరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏం అడుగుతాడు ఈ పవర్ టిటా ఇంటూ కాస్ టిటా సైన్ టిటా మధ్యలో ప్లస్ ఉండాలి మైనస్ రాస్తారు కాస్ టిటా అని. మనకు ప్లస్ ఉన్నప్పుడేమో సైన్ ఎక్స్ ఫంక్షన్ మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఇదేంటిది ఈ పవర్ టిటా ఇంటూ మైనస్ కాస్ టిటా డెరివేటివ్ ఏంటిది సైన్ టిటా ప్లస్ సైన్ టిటా. దట్స్ వాట్ ఇయర్ దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఏది ముందుంటే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తర్వాత ఉన్నది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మైనస్ ఈ పవర్ టిటా ఇంటూ కాస్ టిటా. ఇట్లా బేసిక్ ఫంక్షన్స్ కూడా వస్తాయి. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటిది సెకండ్ స్క్వేర్ ఎక్స్. అటు ఆన్సర్ ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. అదే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ సెకండ్ ఎక్స్. టాన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ లాగ్ సెకండ్ ఎక్స్ అంటే లాగ్ సెకండ్ ఎక్స్ డెరివేటివ్ టాన్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ సెకండ్ ఎక్స్ ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడికి వస్తే ఇది ఎఫ్ ఇది ఎఫ్ డాష్. బీ కేర్ఫుల్ ఫంక్షన్ గుర్తుపడడం రావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ రైట్ వెరీ వెరీ సింపుల్. అంటే అందుకే ఎక్స్పోనెన్షియల్ లాగాడదాం వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ వస్తుంది. ఎల్సిఎం సపరేట్ చేసినాం. నౌ
దిస్ ఈజ్ ఎఫ్, దిస్ ఈజ్ ఎఫ్ డాష్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది? లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఎక్కడుంది? సింప్లిఫై చేసి ఇచ్చినాడు రైట్. ఇక్కడికి వస్తే సేమ్ డినామినేటర్లో 1 మైనస్ కాస్ట్ ఎక్స్ ఉంది. దీన్ని ఏం రాయొచ్చు? 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. న్యూమరేటర్లో ఏంటిది? 2 మైనస్ సైన్ 2x అంటే ఏంటిది? 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. దిస్ ఈజ్ ద ఫార్ములా. డినామినేటర్లో ఏముంది? 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఫంక్షన్స్ కనబడ్డాయి అంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్, ఒక సైన్ క్యాన్సిల్. మిగిలినది ఏంటిది? కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ బై సైన్. కాస్ బై సైన్ అంటే ఏంటిది? కాట్ ఎక్స్. ఇప్పుడు ఫంక్షన్ ఏంది? దాని డెరివేటివ్ ఏందో గుర్తుపట్టాలి. ఫంక్షన్ ఏంటిది? ఫంక్షన్ ఏంటిది? ఇయర్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్. ఫంక్షన్ ఈజ్ వాట్? మైనస్ కాట్ ఎక్స్ ఈజ్ అవర్ ఫంక్షన్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. అందుకే మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫంక్షన్ దాని డెరివేటివ్, సింపుల్ రిప్రజెంటేషన్ రైట్. లెట్స్ సీ వన్ అదర్ ప్రాబ్లం రైట్. ఇయర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ అంటే కన్ఫ్యూజన్ అయ్యే విధంగానే క్వశ్చన్స్ ఇవ్వాలి. ప్లస్ ఉండాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అందుకే మైనస్ టర్మ్తో ఇచ్చిండు. నేను ఇక్కడ ఈ పవర్ ఎక్స్ 1 సఫర్ చేస్తా 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటిది? 1 బై ఎక్స్. ఇక్కడ ఏముంది? ఈ పవర్ ఎక్స్ నేను మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అని రాస్తా. ఎందుకు? మైనస్ 1 బై ఎక్స్ అనేది ఫంక్షన్, దాని డెరివేటివ్ ఏంటిది? ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈజ్ వాట్? ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 బై ఎక్స్. దట్ ఈస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. అది ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ అని కూడా అనొచ్చు ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. డినామినేటర్లు కాదు, న్యూమరేటర్లు ఉండాలి ఈ పవర్ ఎక్స్. ఒకవేళ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఉందనుకో, అప్పుడు ప్లస్ 1 బై ఎక్స్ వస్తుంది. వై? బికాస్ డెరివేటివ్ ఆఫ్ 1 బై ఎక్స్ ఏంటిది? మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ అవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, మాడిఫై చేసి అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అట్లనే ఉంది. నేనేమంటాను అంటే ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఎక్స్ ప్లస్ 1 క్యాన్సల్. అప్పుడు ఫంక్షన్ ఏమైంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడే చెప్పుకున్నాం డెరివేటివ్ ఆఫ్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఉంది. ఇప్పుడు ఇది ఎఫ్, ఇది ఎఫ్ డాష్. ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1. వేర్ ఇట్ ఈజ్? ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ యువర్ ఆన్సర్. మైనస్ ఎక్స్ కాదు రైట్. రైట్, ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎట్లనో ఇది కూడా అలాంటిదే. అంటే ఈ పవర్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1 అని రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అప్పుడు ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ అంటే 1 బై ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. దట్స్ వాట్. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అనొచ్చు కదా. ఇంటూ ఈ పవర్ ఎక్స్ కదా, ఇది ఎఫ్ కదా, ఇది ఎఫ్ డాష్ కదా. ఆన్సర్ ఏమవుతుంది? ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2. ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2. ఇదే కాన్సెప్ట్తో ఇంకో క్వశ్చన్ రాస్తే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంటుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 అవుతుంది సింపుల్గా. ఎందుకు? ఎక్స్ ప్లస్ 3 మైనస్ 1 రాస్తాం. మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి 1 బై ఎక్స్ ప్లస్ 3 డెరివేటివ్. ఇంకోటి రాయొచ్చు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 4. ఇగో ఇట్లాంటి లాజిక్ రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు ఏ ఫంక్షను అనేది. మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ రాస్తాం రైటా. ఇయర్ ఆల్సో సేమ్ కాన్సెప్ట్ బట్ మాడిఫైడ్ రైటా. ఇక్కడ ఈ పవర్ 2x వచ్చింది రైటా. ఇయర్ వీ హ్యావింగ్ ఈ పవర్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్.
ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఉన్న ఏతో మల్టిప్లై కావాలి, రైట్. ఇంటిగ్రల్ ఈ పవర్ 2x ఇంటూ సెకండ్ 2x ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే సెకండ్ 2x ప్లస్ సెకండ్ 2x ఇంటూ టాన్ 2x. ఈ క్వశ్చన్ ఈ ఫార్మేట్లో ఉందా? లేదు, కనబడతలేదు. కనబడకుండా ఇక్కడ ఉంది 2x. నేనేమంటున్నా అంటే 2 ఇంటూ 1/2 ఇంటూ సెకండ్ 2x అంటున్నా. ఇప్పుడు 1/2 సెకండ్ 2x అనేది ఫంక్షన్, 2 అనేది ఏ, దీని డెరివేటివ్ ఏమవుతుంది? 1/2 సెకండ్ 2x డెరివేటివ్ ఏంటిది? 1/2 ఈజ్ అ కాన్స్టెంట్. సెకండ్ 2x డెరివేటివ్ ఈ సెకండ్ 2x ఇంటూ టాన్ 2x ఇంటూ 2. అప్పుడు 2 క్యాన్సల్ అయితే సెకండ్ 2x టాన్ 2x అదే ఉందా? కాబట్టి ఇప్పుడు ఏంటిది? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. మొత్తం ఈ టోటల్ ఫంక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఎఫ్ డాష్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది? 1/2 సెకండ్ 2x. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ 1/2 సెకండ్ 2x. ఉన్నదా మరి? 1/2 ఈ పవర్ 2x ఇంటూ సెకండ్ 2x. ఎవరికైతే ఈ ఐడియా వస్తుందో వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. ఈ ఫామ్ తెలుస్తుందో దానికి ఆన్సర్ చెప్పగలుగుతాం, రైట్. రైట్, వన్ మోర్. దిస్ ఈజ్ అ రిడక్షన్ ఫార్ములా, రైట్. ఎక్స్పోనెన్షియల్ బేస్ చేసుకొని సైన్ వచ్చినా కాస్ వచ్చినా, రైట్. ఇయర్ ద వాట్ ఈస్ ద ఫార్ములా మీన్స్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్. ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్ అయింది. ఇది డైరెక్ట్గా అంటే ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ వస్తుందో మల్టిప్లికేషన్ చేసినప్పుడు, అంటే ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తామో క్వశ్చన్ రిపీట్ అవుద్ది. కాబట్టి అందుకే రిడక్షన్ ఫార్ములా. డైరెక్ట్గా ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ వచ్చిన, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ వచ్చిన, వీ హ్యావ్ ఎన్ ఏ ఫార్ములాస్ డైరెక్ట్లీ. దట్ ఈస్ వాట్ ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సేమ్ ఫార్మేట్. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఫస్ట్ కాస్ వచ్చింది, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ సైన్ వస్తుంది. సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? దిస్ వన్. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ 2x డివైడెడ్ బై 29 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది? ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బిఎక్స్. బట్ ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏముంది? వీ కెన్ సే ఏ వాల్యూ యాజ్ 2. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 29 అయితే ఫ్రమ్ ఇయర్ వీ నో ఏ వాల్యూ, దట్ ఈస్ వాట్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు b square equal to 29 minus 4, that is what 25. We can write a b value equal to 5. That's what f of x equals to ఏమైంది? a value 2 cos b 5x plus 5 sin 5x. That is what just here replace it a value b value here. Now this is f of x. We need what? F dash of x. F dash of x is going to be what? 2 into cos 5x is nothing but minus 2 into sin 5x into 5. Next 5 sin 5x derivative is going to be 5 already is there. Sin 5x is nothing but 5 cos 5x. I want f double dash of x. F double dash of x ఏమైతుంది? దీని డెరివేటివ్ 5 into 2 minus 10 into sin 5x is nothing but 5 cos 5x. Next already 5 into 5 25 into cos 5x is nothing but minus 5 sin 5x. సింప్లిఫై చేస్తే ఇక్కడ 5 25 we can take common 50 minus 25 if I take common, that is what minus, it is going to be 2 cos 5x. Here plus అయిపోద్ది, 25 పోయింది కాబట్టి plus 5 sin 5x. That we can write as minus 25 f of x. Why? Because 2 cos 5x plus 5 sin 5x is nothing but f of x. At minus 25 f of x is your answer. Minus will change your life. Be careful, right?
ఇక్కడ రిడక్షన్ ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దట్టు e⁻x ఇంటూ f(x) ప్లస్ f'(x) బేస్ చేసుకుని వచ్చినాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, రైట్. ఇంటిగ్రేషన్లో మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఈ రెండు టాపిక్స్ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ పాసిబుల్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆల్సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కమెంట్లో కూడా మీరు క్వశ్చన్స్ పంపించచ్చు. ఐ విల్ సెండ్ యూ ద సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఈ కమెంట్ సెక్షన్లో మీరు ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేయొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి, రైట్. ఇట్లా మనము ఈ అన్ని టాపిక్స్ మీద పాసిబిలిటీగా ఈసెట్ మ్యాథమెటిక్స్లో అన్ని టాపిక్స్ మీద పాసిబుల్గా వీడియోస్ చేద్దాము. ఈ ప్రిపరేషన్కి మీరు యూజ్ అయ్యే విధంగా ప్లాన్ చేద్దాం, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఓకే, శ్రీ అకాడమీ ఈసెట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎన్ అప్లికేషన్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఆల్సో ప్లే స్టోర్లో ఉంది. ఆ ప్లే స్టోర్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రిమైనింగ్ వీడియో లెక్చర్స్ కూడా టాపిక్ వైజ్ ఈసెట్కి సంబంధించిన ప్రిపరేషన్ సంబంధించిన కూడా టోటల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఇప్పుడు 2026 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, 2027 ఈసెట్ ప్రిపేర్ అయ్యేది సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకునే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ లెక్చర్ చూసుకోవచ్చు. అండ్ మా ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో బోత్ సెక్టార్లో మనము కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలనుకున్న మా డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే, మై సెల్ఫ్ ఫణీంద్ర సైనింగ్ ఆఫ్ with this video. Okay.